నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు వేణుస్వామి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన పేరు తెలియని వారు ఉండరేమో. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే వేణుస్వామి గతంలో తాను చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయని ప్రచారం చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన చేసిన అంచనాలు తారుమారు కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇకపై తాను బహిరంగంగా ప్రముఖుల జాతకాలు చెప్పబోనని ప్రకటించినప్పటికీ నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి సమయంలో వారిద్దరూ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ సైతం వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా జాతకాలపై వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనే చర్చ చాలా కాలంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన జాతకం ప్రకారం 2030 సంవత్సరం వరకు రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం కనిపించడం లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అంతకంటే ముందే రాజకీయాల్లోకి వస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, 2030లో రాజకీయాల్లో రావాలని తానే ఎన్టీఆర్ కు చెప్పానని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ వరకు పెద్దగా చర్చ జరగకపోయినా ఎన్టీఆర్ పుట్టినరోజుపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్ కు అసలైన పుట్టినరోజు వేరని, బయట చేసుకునే పుట్టినరోజు వేరని, తనకు మాత్రమే ఆయన అసలు పుట్టినరోజు తెలుసని వేణుస్వామి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ అభిమానులు మండిపడుతున్నారు. జాతకం పేరుతో ఏదైనా చెప్పొచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడిన ఆయన సికింద్రాబాద్ లో భుజాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారని వార్తలు రావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో డ్రాగన్ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. ఇదే సమయంలో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. తాను అనుకున్న స్థాయిలో అవుట్పుట్ రావడం లేదనే కారణంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ ను పూర్తిగా పక్కన పెట్టి సలార్ 2 పైకి వెళ్లిపోయారంటూ రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రశాంత్ నీల్ స్పందిస్తే తప్ప అసలు నిజం ఏంటనేది తెలియదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకవైపు వేణుస్వామి వ్యాఖ్యలు, మరోవైపు ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు, ఇంకోవైపు డ్రాగన్ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న ప్రచారం, ఇలా ఎన్టీఆర్ చుట్టూ ప్రస్తుతం వరుస వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే 2030లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్నది ప్రస్తుతం వేణుస్వామి చేసిన జ్యోతిష్య అంచనా మాత్రమేనని, దీనిపై ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదనే చెప్పాలి. అదేవిధంగా డ్రాగన్ సినిమా విషయంలో కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నిజమని నమ్మలేని పరిస్థితి. మరి వేణుస్వామి చెప్పినట్లుగా ఎన్టీఆర్ 2030లో రాజకీయాల్లోకి వస్తారా? ఆయన పుట్టినరోజుపై చేసిన సంచలన వ్యాఖ్యల్లో నిజమెంత? డ్రాగన్ సినిమా విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.